రాబోయే 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. బంగారంపై రుణాలు తీసుకున్న రైతులు కూడా గుడ్ న్యూస్ చెప్పనుంది ప్రభుత్వం. మరోవైపు బంగారం కుదవపెట్టి వ్యవసాయ రుణాలు తీసుకోవాలని భావిస్తున్న వారికి కూడా రుణమాఫీ వర్తింపచేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్బుక్ ను జత చేసిన వారికి దీన్ని వర్తింపు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఇదేం చివరి డిఎస్సీ కాదని 6,000 పోస్టులతో త్వరలో మరో డిఎస్సీ ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై ఆయన స్పందించారు. నిరుద్యోగ యువతపైన దృష్టి కేంద్రీకరించామన్న ఆయన 3 నెలల్లో 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు. మిగిలిన ఉద్యోగాలు సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేటగిరీ 1 కింద సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, ఇంజనీరింగ్, ఆర్ట్స్, లా విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలు కల్పించున్నారు. అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో జూన్ 22 దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లంటే విద్యార్థులకు ఎనలేని ప్రేమ. వారికి వేరే స్కూల్కు బదిలీ అయితే వెళ్లొద్దంటూ కొన్ని చోట్ల విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు చూశాం. కొందరైతే తమ టీచర్ వేరే స్కూల్కు వెళ్లారని వారు కూడా ఆ పాఠశాలకే వెళ్లి చేరారు. వీటన్నిటికీ మించి ఖమ్మం జిల్లా విద్యార్థులకు వినూత్నంగా ఓ అడుగు ముందుకేశారు. తమకు 10 ఏళ్లుగా విద్యాబుద్ధులు నేర్పి తమతో మమేకమైన టీచర్లకు క్షీరాభిషేకం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన కార్మికుడి వీడియో తాజాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ బాధితుడు తన దీన పరిస్థితిని వెల్లడిస్తూ ఓ సెల్ఫీ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో ఆ వీడియో విపరీతంగా షేర్ అయింది. కువైట్లోని ఓ ఎడారి ప్రాంతంలో ఆ వ్యక్తి తాను పడుతున్న వేదనను ఆ సెల్ఫీ వీడియోలో వివరించాడు. దీంతో కువైట్లో వేధింపులకు గురైన కార్మికుడి వీడియోపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా స్పందించారు. పుస్తలమ్మైనా పులసను తినాల్సిందే అంటారు. ఆషాఢం కొత్త అల్లులకు బంధువులకు పులసలతో విందు చేస్తారు. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అప్పనరామని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది. 10 రోజులుగా గోదావరిలో నీరు రంగు మారడంతో మత్స్యకారులు వలలకు పనిచెప్పారు. ఈ సీజన్లో మొట్టమొదటి పులసను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే పులసకు ఉండే డిమాండ్ అలాంటిది. మరి కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల వయసు ఉన్న ఓ మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. ఆ ఫుటేజ్ మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ విషయం వెలుగులోకి రాగానే వెంటనే స్పందించిన పోలీసులు కెమెరాలను పరిశీలించి ఆ నిందితులను పట్టుకోగలిగారు. వెంటనే శిశువును కన్న తల్లికి దగ్గరికి చేర్చారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మంచుమరిలో బాలికపై అత్యాచార ఘటనలో ఇంకా సస్పెన్స్ విడలేదు. గత 4 రోజులుగా మైనర్ మృతదేహం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా గుర్తించలేకపోయారు. ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బాలికపై దారుణానికి ఒడిగట్టిన 3 మైనర్లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె మాజీ భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. వాటిపై ఆమె స్పందిస్తూ విజయసాయిరెడ్డితో తనకి ఏ సంబంధం లేదన్నారు. తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజాలు లేవని, కేవలం డబ్బుల కోసమే మదన్ మోహన్ చేస్తున్న కుట్ర అని శాంతి ఆరోపించారు. తనకు మదన్ మోహన్తో 2013లో వివాహం జరిగిందని, తాను పెద్ద మనుషుల సమక్షంలో 2016లో విడాకులు తీసుకున్నట్టు శాంతి స్పష్టం చేశారు. బాండ్ పేపర్పై 2 విడాకులు తీసుకున్నామని, అప్పటికే తనకి 2 కవల ఆడపిల్లలు కలగడంతో చెరొక బిడ్డ సంరక్షణ తీసుకున్నామని శాంతి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్స్ డిఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పడం వల్ల నిరుద్యోగుల పోరాటం మొదలైందని గుర్తుంచుకోవాలి. మావి కొత్త డిమాండ్లు కావు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు నెరవేర్చాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. అనంత్ అంబానీ తన పెళ్లికి వచ్చిన సన్నిహితులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. 2 కోట్ల విలువైన వాచ్లు గిఫ్ట్ గా ఇచ్చాడు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లికి వెళ్లిన క్లోజ్ ఫ్రెండ్స్ కి బచ్చిపూలను గిఫ్ట్ ఇచ్చారు. 2 కోట్ల విలువ చేసే వాచ్లు గిఫ్ట్ గా ఇచ్చాడు అనంత్ అంబానీ. సోషల్ మీడియాలో ఈ గిఫ్ట్ల గురించి చాలానే చర్చ జరుగుతుంది. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పూరి ఆలయంలోని రత్న భండాగారం తలుపులు తెరుచుకున్నాయి. 1:28 ఈ ప్రక్రియ ప్రారంభం కాగా రహస్యగా తలుపులు తెరిచినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 11 మంది సిబ్బంది రంగంలోకి దిగి ఈ ప్రక్రియ చేపట్టింది. 46 ఏళ్ల తర్వాత మళ్లీ భాండాగారాన్ని తెరవడం ఆసక్తికరంగా మారింది. ఆలయంలో సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేశారు అధికారులు. ఫెడరేట్ కట్టింగ్స్ పై మరింత స్పష్టత కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తూ ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు కొద్దిగా కూలైంది. ప్రస్తుతం మన దేశంలో ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ₹110, ఆర్నమెంట్ గోల్డ్ 22 క్యారెట్ల ధర ₹100, 18 క్యారెట్ల బంగారం రేటు ₹80 చొప్పున తగ్గాయి. వరుసగా 4వ టీ20లోనూ భారత్ ఘన విజయం సాధించింది. తొలి టీ20లో జింబాబ్వేపై ఓడిన యంగ్ భారత్ ఆపై వరుసగా 4 మ్యాచ్ల్లో నెగ్గింది. జింబాబ్వేతో జరిగిన 5వ టీ20లో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లో కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది. చివరి టీ20లో భారత్ 42 పరుగులతో ఘన విజయం సాధించగా సిరీస్ 4-1తో కైవసం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. 1000 కోట్ల కలెక్ట్ చేసిన ఫాస్టెస్ట్ మూవీగా కల్కి 2898 నిలిచింది. దీంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్ లో మునిగి తేలుతుంది. ఇక తాజాగా ప్రభాస్ కల్కి 2898 సక్సెస్ పై స్పందించాడు. ఈ మేరకు ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెబుతూ వీడియో సందేశం ఇచ్చాడు ప్రభాస్. తాజాగా ఈ వీడియో వైజయంతి
లెంగ్తీ మూవీస్ నిర్మాణ సంస్థ ట్విట్టర్లో వీడియో షేర్ చేసింది. రామ్ చరణ్ RC-60 నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్టు డైరెక్టర్ బుచ్చిబాబు సానా హింట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన AR రెహమాన్ తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. నాసా శాటిలైట్ ద్వారా రామసేతు నిర్మాణానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న రామసేతు నిర్మాణంపై కీలక ఆధారాలు లభించాయి. వారధి ఉన్న మాట వాస్తవమేనని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలను ఇస్రో సేకరించింది. అమెరికాకు చెందిన నాసా శాటిలైట్ ద్వారా రామసేతుకు సంబంధించిన కీలక ఫోటోలు సేకరించినట్టు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సాధించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న గ్లోబల్ లీడర్ గా నిలిచారు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ లో 100 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఇలా 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న నేత ప్రపంచంలోనే లేరు. ఆ తర్వాతి స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. ఆయనకు X లో 38.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే మోదీకి దరిదాపుల్లో కూడా లేరు అని సమాచారం. వింబుల్డన్ 2024 పురుషుల సింగిల్స్ ఛాంపియన్ గా కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ ఆదివారం రాత్రి జరిగిన వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ పై 6-2, 6-2, 7-6 తేడాతో విజయం సాధించాడు. వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ విజేతగా నిలిచాడు అల్కరాజ్.